వెన్నెలని పెళ్లి కోసమని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో రాంబాబు మారువేషంలో ఒక పెద్ద పూల బుట్టను తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మిమ్మల్ని వరలక్ష్మి గారు పిలుస్తున్నారు. మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ వెన్నెల ఒక్కరిదాయే ఉండటం చూసి మొత్తం మందిని ఒక కర్చీఫ్‌లో వేసి అక్కడ ఉన్న వెన్నెలకు ఆ మత్తుని ఇచ్చేసి మైకంలో లేకుండా చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం మత్తులో ఉండటంతో తనని ఒక పూల బుట్టలో వేసేసి బయటికి తీసుకొని వచ్చి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఏంటిది ఇంత పెద్ద పూల బుట్ట ఉంది అని చెప్పేసైతే ఆ పూల బుట్ట వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అందులోపల వెన్నెల ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వెన్నెల అక్కలా ఉందే, వెన్నెల అక్క ఏంటి ఇప్పుడు పెళ్లి పెట్టుకొని ఇలా ఎందుకు ఉంది, అయినా స్పృహలో కూడా లేనట్టుగా ఉందే అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న వెన్నెలక్కని ఎవరో ఎత్తుకుపోతున్నారు, ఒక పెద్ద పూల బుట్టలో వేసుకొని వెన్నెలక్కని ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాడు మాత్రం లేదులే అన్న, నిజంగా నేను చూశాను వెన్నెలక్కని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అవును నేను చెప్తుంది నిజమే, ఎవరో పెద్ద పూల బుట్టలో వెన్నెలక్కని ఎత్తుకుపోవటం నేను చూశాను, పైగా వెన్నెలక్క కూడా స్పృహలో లేదు, వెన్నెలక్క పడుకొనే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.